పురాణంలో జరిగిన స్టోరీస్ని చెప్పవచ్చు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే, గురిగింజ తన కింద ఉన్న నలుపు ఎరగదన్నట్లుగా ఈ రాధా మనోహర్ దాసు మత సామరస్యాలని, మతాల మధ్య ఆర్టికల్ 25 ప్రకారముగా వాక్కు స్వాతంత్రము, మత స్వాతంత్రము, మత చేసే హక్కులు ఉన్నప్పటికీ ఈ రాధా మనోహర్ దాసు చేస్తున్న పని ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారు ఈ కనుమిప్పు కలగాలని, నా భారతదేశ ప్రజలు తెలుసుకోవాలని, సృష్టికర్తలో ఎలాంటి లోపం ఉండకూడదు, ఉండరాదు. అలాగ ఉంటే ఆయన దేవుడు అంటానికి అనర్హుడు. మనలో లోపాలు ఉంటాయి. మనిషి రీత్యా ఒక రోజులో, దినచర్యలో తెలిసినవి కొన్ని, తెలియని కొన్ని అనేక రకాలుగా మనుషుల్లో లోపాలు ఉంటాయి. కానీ ఈ రాధా మనోహర్ దాసు ఎవరిని ఏలుతూ చూపిస్తున్నాడు? సృష్టికర్తనే ఏలుతూ చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతం నరకము. అగ్ని ఆరదు, పురుగు జావదు, నరకం ఉందని బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. బహుశా మహాపురాణంలో కూడా నరకం ఉందని సాక్ష్యం ఇవ్వబడి ఉంది. అలాగనే దేవుడు అని పిలువబడుతున్న ఆయనలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలనే వాటిని జయిస్తేనే దేవుడు అవుతాడు. లేకపోతే వాటిల్లో దేనికైనా బానిసైన వాడు మనిషి అయిపోతాడు, మానవుడైపోతాడు. కానీ దేవుడు అని పిలవటానికి అనర్హుడు అని చెప్పబడుతుంది బహుశా మహాపురాణంలో. ఈ యోతువును బట్టి నేను మీకు తెలియజేస్తున్న కారణం ఏంటంటే, ఇది ఒక నిజంగా రియల్గా జరిగిన స్టోరీ అని పురాణంలో ఒక చిత్రాన్ని మీకు నేను చూపించాను. కన్న తండ్రి కన్న కూతురుతోనే సేవించాడని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఈ రాధా మనోహర్ దాసు డిస్కీ బాబా బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నాడు, నోటికొచ్చినట్టు ప్రలోభాలు పలుకుతున్న ఈ కారణాన్ని బట్టి ఇతనికి కనుమిప్పు కలిగాలని, ఇతనితో పాటు ఎందరైతే అహంకారముతో సృష్టికర్త మీద తిరుగుబడుతున్నారో వారందరూ కూడా తెలుసుకోవాలని ఈ మాటలో మరి ఎందరైతే ఉన్నారో అహంకారముతో ఏమండి వారందరికీ ఈ మాటలు వర్తిస్తాయని నేను నమ్ముతూ కనుమిప్పు కలగాలి. మనం పోతున్న మార్గములో మోక్షానికి దారి లేదు, మోక్షానికి మార్గము లేదు. మనం మొక్కిన వారు మనుషులే, మనము మనుషులకే సాగిలపడ్డాము. వారు మన పాపాలని తొలగించలేరు, తొలగించటము అసంభవము. ఎందుకంటే వారిలోనే లోపాలు ఉన్నాయి, వారిలోనే అనేక రకాలైన లోపాలు ఉన్నాయి, అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. కనుక వారు పాపులే, మనిషి రీత్యా మనము కూడా పాపులమే. కనుక ఏ పాపము లేని పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కలంకమైన మచ్చ ముడత లేని నిర్దోషమైన ప్రభువుని యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన రక్తమును సిందించాడు. మానవ జాతి అంతటి కోసమును మనం ఎవరినైతే ఆరాధించామో, ఎవరినైతే మొక్కామో వారి కోసమును భవిష్య మహాపురాణములో రాయబడిన ప్రకారముగా సాలువాక చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడు. కన్నిక గర్భమున జన్మించిన వాడు ఎవరో కాదు, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే పరిశుద్ధుడు. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు అందరూ కూడా మోక్షానికి చేర్చబడతారు అని భవిష్య మహాపురాణంలో సాలువాక చక్రవర్తి యమగిరి శిఖరం మీదకి తపస్సుకు వెళ్ళినప్పుడు ఆయన ఎందు నిమిత్తం వెళ్ళని దేవుడు ఆయనని దర్శించాడు. ప్రతి తరములో ఉన్న వారిని ఆయన దర్శిస్తాడు, ఆయన వారితో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు కనుక. మానవ జాతి అంతటి కోసము ఆయనే బలిగా మార్చబడ్డాడు కనుక, బలిగా ఆయనే తనకు తానే అర్పించుకున్నాడు కనుక లోక 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు.
శుక్ల